హలో అండి అందరికీ. దీపావళి రోజు నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను అనమాట. అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చాను. సో అప్పుడే పండగ వచ్చేసింది. ఇక పండగ ఉంది కదా, బాబు కూడా ఉన్నాడని చెప్పి మొన్న అయితే కొన్ని బాంబులు తెచ్చాడు. ఇక్కడ చూపించా కదా ఫ్రాగ్ అలాంటివి, అవైతే అసలు మనం ఎటు వెళ్తే అవి తిరుగుతున్నాయి బాంబులు. అంటే మనిషి వెనకాల వస్తాయి అని చెప్తున్నారు, కానీ అవి కొంచెమే తిరిగినాయి అనమాట, ఎక్కువ ఏం తిరగలేదు. ఇక మా అన్నయ్య తెచ్చిన బాక్స్ కాంబో అనమాట. అందులో అన్ని వెరైటీస్ ఉంటాయి, కొన్ని కొన్ని ఉంటాయి అనమాట. ఇక అదైతే తీసుకొచ్చాడు. బయట వచ్చేటప్పుడు అవి సరిపోవు, ఇంకొన్ని తీసుకురమ్మంటే ఇంకా కూడా తీసుకొచ్చాడనమాట. మా బాబు చూసారా, అన్నీ పట్టుకుంటా అని వస్తున్నాడు. అవైతే కెమికల్స్ కదా, నేనైతే దగ్గరికి రానిలేదు. పిల్లలతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇదైతే 1000 వాళ్ళ పేలుద్దాం అనుకున్నాం, కానీ నైట్ 10-11 అయింది నేను పేల్చేటప్పటికి. ఇంకా మా అందరు పడుకున్నారు కూడా, సో అందుకని చెప్పి పేల్చలేదు. అది ఇప్పుడు కూడా అలానే ఉంది. ఇంకా ఈ క్రాకర్స్ మొత్తము నైట్ 11-11:30 దాకా కూడా కాల్చుతూనే ఉన్నాను. ఇక మా బాబు పెద్దవి కాలుస్తుంటే ఏడుస్తున్నాడు అనుకున్నాము, కానీ తను నిద్రకొచ్చి ఏడుస్తున్నాడు. తను నిద్రపోయిన తర్వాత అర్థమైంది మాకు. ఇక ఏడుస్తున్నాడు కదా అని చెప్పి తన కోసం ఇలా చిన్నవి పాంబిల్లలు అలాంటివి అయితే కాల్చామన్నమాట. ఇంకా తన నిద్రపుచ్చేసి పిల్లలు అయితే బయటకు వచ్చారు. ఇంకా పిల్లలు వచ్చిన తర్వాత నేను కూడా బయటకు వెళ్ళి ఇలా కొన్ని అయితే కాల్చుకున్నాను. ఆ టైంలో మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి అక్కడ కాల్చుకుంటున్నాడు అనమాట. మా అన్నయ్య వచ్చిన తర్వాత కూడా కొన్ని కాల్చాను, పిల్లలతో కాసేపు కొంచెం కాల్చాను. అండ్ మా అన్నయ్య వచ్చిన తర్వాత 11కి అలా కాల్చాను అనమాట. ఒకదాన్నే బయటకు వెళ్ళాలంటే నాకు భలే భయము. అలానే దీపావళి రోజు సేఫ్ అండ్ హ్యాపీగా చేసుకోండి. దీపావళి రోజు చేతులు అందరికీ కాలుతాయి. సో మ్యాక్సిమం చాలామందికి కాలుతాయి. ఎందుకు అంటే మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా అది అజాగ్రత్త అవుతుంది. నాకు కూడా చేయి కొంచెం కాలింది, కానీ ఎక్కువ ఏం కాలేదు. జస్ట్ అదే అగరబత్తి అంటారు కదా, సో చేతికి అయితే తగిలిందనమాట. ఈ వీడియో అయితే మొన్నయ్య తీసాడు. ఇంకా మొన్న వచ్చినాక కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నాము. నచ్చితే లైక్ చేయండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.